మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మా వాళ్ళకి అన్యాయం జరగకూడదు. వాడు వచ్చినాడంటే తెలుగుదేశం ముసుగేసుకొని మేము సహించను కాక సహించం. ఒక్క పులివెందులే కాదు, మీకు దానికి ఎక్కడైనా మీరు చెప్పిన ప్రకారమే మీ పల్లా శ్రీనివాస్ గారు ఇందులో ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఎవరైనా పార్టీలోకి వస్తున్నారంటే ముందుగా వారి గురించి ఎంక్వైరీ చేసి అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే పార్టీలోకి ఆహ్వానించాలి. ఎవరిని పడితే వాళ్ళ పార్టీలోకి తీసుకుని ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన ఒప్పుకుంటా. అయితే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు నిన్న మొన్న వైసీపీ టీడీపీలోకి రాలేదు కదా, ఆయన ముందు నుంచి టీడీపీలోనే ఉన్నారు కదా. మీరేలాగో ఆయన అక్కడ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వైసీపీ కోవర్ట్ అని మీరు అంటున్నారు. సరే, ఆయన కోవర్టా కాదని నాకు సంబంధం లేని విషయం, అది పార్టీ అధిష్టానం చూస్తారు. ఆయన మీద దాడికి మీరెంత అడిగినా అదంత విలువ నా క్లాస్ డిగ్రీలో గౌరవం ఉంటుంది. పార్టీ కొన్ని పొరపాట్లు పడి టికెట్ ఇచ్చి ఇదే చేసినాడు కానీ అంతటి వ్యక్తి కాదు. ప్రతి విషయంలో ప్రతి ఊర్లో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. కాదు మాట్లాడాల్సింది కాదు. వదిలేయండి సార్, అది ప్లీజ్ వదిలేయండి. వదిలేయండి సార్. ఎవరు కార్యకర్తలంతా దాడి చేసి మేము బాధ్యులమా? తప్పులు చేసుకుంటుంటే కార్యకర్తలు దాడి చేస్తారు. వైసీపీ వాళ్ళకి 24 గంటలు పని చేసుకుంటూ ఉంటారు చాలా మంది. అట్లాంటివన్నీ పార్టీకి రిపోర్ట్ చేశాం. మేము సహించాం అట్లాంటి వ్యక్తులు అనేది కాదు, వ్యక్తులతో కాదు మా యుద్ధం. పార్టీని నాశనం చేస్తే ఎవడైనా వైసీపీ నుంచి తెలుగుదేశం లేకొచ్చే అటువంటి వాళ్ళ విషయంలో కాలరాస్తాం. వీడు వాడని కాదు, ఎవడైనా కానీ తెలుగుదేశం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని, టీడీపీలోనే ఉంటున్న వారిని కీడు చేసినా సహించాం. అది పెద్ద మ్యాండేట్, చంద్రబాబు నాయుడు గారి మ్యాండేట్. మా పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయండి రానియొద్దని. మీరు కూడా చూసే ఉంటారు. గంగాధర్ నెల్లూరు రీసెంట్ కూడా చెప్పాడు ఆయన. పెద్ద ఆయన తండ్రి మాట జవదాటని వాళ్ళం మేము. తండ్రి బట్టి వాడు చంద్రబాబు నాయుడు, ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాం. ఆయనే చెప్పాడు ఆ మాట. పార్టీకి అన్యాయం జరగని సార్, కార్యకర్తలు పార్టీకి అన్యాయం జరగని ఎవరైనా సరే, ఎవడు ఎంతటి వాడైనా సరే ఆయన వల్ల పార్టీకి అన్యాయం జరుగుతుందంట పూర్తి 100%. పార్టీ నిద్రపోతుందా? అతని విషయమే వదిలేయండి సార్. పార్టీ చౌకబారు వ్యక్తులు చౌకబారు వ్యక్తి ఆయన ప్రజలు గెలిపించారు. గెలుస్తారు, చాలా మంది గెలుస్తారు. సరే, ఆ దాడి విషయము మనం పక్కన పెడితే ఒక రోడ్డు విషయంలో సార్ మాకు ఇష్టం లేదు, తీసేయండి. శేషారెడ్డి గారు అనవసరం వద్దనే వద్దు, మేము తీసేయండి. అది తీసేచ్చిన మేము ఇంటర్వ్యూలో పాల్గొంటాం, లేకుంటే మాకు అవసరం కూడా లే. కాంపిటీటర్స్ చేస్తారా? సరే, ఇప్పుడు మమ్మల్ని వేమలో పరిమితం చేసి అడిగేది కూడా నాకు లైక్ కాదు. మేము ఎంపీ క్యాండిడేట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ రోజు కాకుంటే ఇంకొక రోజుకైనా పిల్లలైనా సాధించారు. మాకు వేములో మండలం వేములకే మిమ్మల్ని పరిమితం చేయాలంటే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వేములకు పరిమితం అవుతారా భవిష్యత్తులో ఏంటి అని అడగద్దు. అట్లాంటి ఓకే వచ్చినారంటే వాళ్ళు ఎంతో ఫీల్ అవుతారు సార్. ఖర్చు ఇచ్చుకుంటారు లక్షలు. మీకు తెలియదు మేము ఎంత లీడర్లు అని. సరే, చూపించుకొని అధికారులను బెదిరించుకొని సొమ్ము చేసుకుంటారు. ఓకే, తీసేయండి ముందు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వేంపల్లె మండలములో మీ మార్కు చూపించుకోవడానికి మీరు సాధించిన ప్రగతి ఏంటంటే ఏమంటారు? మేము సాధించిన ప్రగతే కళ్ళకు కనపడతా ఉంది. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, గోశాలలు అవి గతం నుంచి ఉన్నట్టువే కదా. ఇప్పుడు వచ్చింది ప్రజెంట్. గతం నుంచి సీసీ రోడ్లు తిరుగుతూనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వైసీపీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ల్యాండ్స్ అన్ని కొట్టేసినారు. అవన్నీ రెక్టిఫై చేసాం. ఓకే, అన్నోనని గత 5 సంవత్సరాల నుండి వైసీపీ గవర్నమెంట్ కూడా ఏం చేయలే. ఓకే, మా అన్న మినిస్టర్తో మాట్లాడంత, కలెక్టర్తో మాట్లాడంత రెక్టిఫై. నియోజకవర్గంలో ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడివి ప్రజలకు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికీ న్యాయం చేయమని ఎంఆర్ఓకు, ఎండిఓకు, సచివాలయంకు ప్రతిరోజు అదే పని. నాకు నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కానీ వస్తుంది, అడంగలు రావడంలే. చాలా ప్రజలు సఫర్ అయినారు, 100 మంది జగన్ గవర్నమెంట్లో. నన్ను వచ్చి చాలా చెప్పినారు ఇది చూడండి అని. వెంటనే ఇన్ఛార్జి మినిస్టర్ సవితమ్మ గారిని కలిసి దీని మీద స్పందించాలమ్మా ఇమ్మీడియట్గా అంటే ఆమె చాలా స్పీడ్గా, సుడిగాలి కంటే వేగంగా స్పందించింది. మేము అదే విషయము లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కూడా నోటీస్ చేశాం. స్పందించి ఆమె కలెక్టర్లతో అందరితో మాట్లాడి వితిన్ డేస్లో రెవెన్యూ గ్రామాలే క్లియర్ చేస్తూ వస్తున్నారు.
జగన్ 5 చేసిన సంవత్సరాల పనికి నుండి మా పెండింగ్ ఇంట్లో ఉన్నాయి ఉండే సార్ మా అవి. సొంత భూములకు కూడా అడంగలు రాదు. ఉమ్. అవి బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలనే, లోన్లు తీసుకోవాలనే, రీపే చేయాలనే ఖచ్చితంగా అవన్నీ రికార్డు అంతా ప్రొడ్యూస్ చేయాలా. చాలా ప్రాబ్లంగా ఉంది. నియోజకవర్గానికంతా చేశాం. రెండోది యురేనియం దాంట్లో ఎస్ఎంఎస్ అనే సంస్థ ఉంది. అంతా వైసీపీ వాళ్ళకే, వాళ్ళ కావాల్సిన వాళ్ళకే జాబ్ చేసుకునేవాళ్ళు. మనకు వాళ్ళకు లేవు అని చెప్పి రిప్రజెంటేషన్ వచ్చి అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాడు శ్రీనాథ్ రెడ్డి అని. ఆయన తెలుగుదేశం పార్టీ లీడరు. ఆయన ద్వారా వివరాలన్నీ తీసుకొని వెంటనే ఆడ ఇచ్చి వెంటనే పైనుంచి వాళ్ళు వచ్చారు, చర్చలకు వచ్చారు, మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకు కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. అదిను ఇక్కడ ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి, ఐటీఐ కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు, 99 లక్షలు. వాటర్ ప్లాంటు, ఇక్కడ మా ఇంటి పక్కన ఉండే హాస్టల్, సంక్షేమ హాస్టల్కు అవన్నీ రిపేర్లు, దీనికి కస్తూరిబా స్కూల్కు డైనింగ్ హాలు, హై స్కూల్కు అవన్నీ శిథిలమైనవి అన్నీ డిలీట్ చేశాము. దాంట్లో కూడా కాంపౌండ్ వాళ్ళు, సీసీ రోడ్లు, మండలము నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా గోశాలలు, ఎక్కడ చూసినా గోశాలలు. ఎన్ని చూపిస్తారు నాకు, వెంట వస్తా నేను. ఎన్ని చూపిస్తారు నాకు, వెంట ఎన్ని కావాలనే చూపించాం. గోశాలలు ఇప్పుడే చూపిస్తాం. పశువుల పాకలు కాదు, మీ రైతులు చాక్కుంటే పశువుల పాకలు నాకు వద్దు. గోశాల అంటే, గోశాల అంటే మీకు తెలుసు, మీ అంత నాలెడ్జ్. పశువులు పెట్టేదే గోశాల అంటే. అదే గోశాల అంటే నిర్వహణ, గోవుల పోషణ. సార్ ఇప్పుడు మీ ఇంట్లో ఆవులు పోషిస్తుంటారు, ఆవులు పెంచుకుంటారు. ఆ గోశాల కాదు, నేను చెప్పేది మీ దొడ్లో ఆవులు ఉంటాయి, దాన్ని కూడా గోశాల అంటే నేను ఒప్పుకోను. అది కాదు. మా పార్టీ ఇచ్చే దానికి పేరు పెట్టినది, దాని ప్రకారం మేము ఏర్పాటు చేశాము. సమీప దూరంలో త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, చెరువులన్నీ. సరే, గోశాలను నాకు చూపించండి. ఇంకోటి చేస్తా, యురేనియం కేంద్రం, యురేనియం ప్రాజెక్ట్ నుంచి మీరు మాట్లాడారు, బాగానే ఉంది, మీ మండలంలో ఉంది. మరి యురేనియం ప్రాజెక్టు అక్కడ మొత్తం కూడా భూగర్భ జలాలన్నా కలుషితమైపోయి అక్కడ కలుషిత నీరు వస్తుందని అక్కడి ఆ గ్రామాల ప్రజలకు శుద్ధ నీటిని అందించేందుకు శుద్ధ నీటి జల కేంద్రాన్ని ప్రాజెక్టును ఒకటి నిర్మించాలనుకున్నారు. అది మధ్యలో ఆగిపోయింది. మరి దాన్ని ఎందుకు ఇన్ని చెప్పారు కదా, చేంతాడంత లిస్ట్ చెప్పారు కదా, మరి ఆ విషయంలో మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ మేము దాంట్లో మీదంతా కేర్ తీసుకున్నాము, అనేక పోరాటాలు చేసాం, గతంలో కూడా పాదయాత్రలు చేసాం, ధర్నాలు చేశాము. మంచినీటి వసతి కూడా లేదు. ఒకప్పుడు 60 అడుగుల్లో నీళ్లు పడేది. ఆ నీళ్లు ఇప్పుడు 600 అడుగులు 700 అడుగులు వేసినా నీళ్లు పడ్డంలే. ఆ టెయిల్ ప్యాండ్ వల్ల, దానివల్ల వ్యర్థ జలాలు, విష జలాలు ఆ టెయిల్ ప్యాండ్లోకి వచ్చాయి. దానివల్ల భూముల్లోకి లీక్ అయ్యి అవన్నీ మరుభూములుగా మారిపోయినాయి. పంటలు కూడా మొలకెత్తావు. ప్రజలకు కూడా అనేకమైనటువంటి వ్యాధులు, మంచినీళ్ళు లభించక, తాగే నీళ్ళు సాగుకు కానీ త్రాగేదానికి కానీ లభించక అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. కనకింద కొట్టాల, మొబ్బిజింద్రపల్లె, తుమ్మలపల్లె, రాసుకుంటుపల్లె, భూమయ్య గారి పల్లె, కనంపల్లె, ఈ పల్లెలన్నీ క్యాన్సర్ రావడం, గొంతుకు గడ్డలు కట్టడం, దద్దులు లేయడం, ఆకలి లేకుండా పోవడం, నల్లంగా పోవడం, అసలు చిన్న వయసులోని 20 ఏళ్ళకే మోకాల నొప్పులు రావడం, గర్భవతి అయితేనే ఆ గర్భం నిల్చకుండా పోవడం, పుట్టిన తర్వాత ఒకవేళ పుట్టినాడు అనుకోవాడు వికృతంగా పుట్టడం, కళ్ళు తలకాయకో కళ్ళు లేకుండా పుట్టడమో,